గోల్డెన్ అవర్ ఈ పదం మీరు ఎప్పుడైనా విన్నారా? వైద్య రంగంలో గోల్డెన్ అవర్ అనేది అత్యంత కీలక భావన. చాలా ప్రమాదాల్లో అనగా గుండెపోటు, పక్షవాతం, యాక్సిడెంట్లు ఏవైనా సరే అత్యవసరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మొదట 60 నిమిషాలు అనగా మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలో రోగిని ఈ మొదటి గంటలో హాస్పిటల్కి తరలించి సహాయం అందించగలిగితే ప్రాణాలు కాపాడడానికి 100% అవకాశాలు ఉంటాయి. గాయాలు, రక్తస్రావం, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే మొదటి గంటలో తీసుకునే వైద్య చర్యలు రోగి ప్రాణాలను కాపాడడానికి చాలా ఉపకరిస్తాయి, నిర్ణయాత్మక పాత్రను పోషిస్తాయి. ఆ సమయాన్నే గోల్డెన్ అవర్ అంటారు. చాలాసార్లు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రోగి ఆలస్యం అయిపోయి దారిలోని చనిపోయే పరిస్థితులు మనం చూస్తాం. చాలాసార్లు హాస్పిటల్కు తీసుకువెళ్ళడంలో ఆలస్యమైనప్పుడు రోగి మరణిస్తాడు. తీరా హాస్పిటల్కి వెళ్ళేలోపు డాక్టర్ చూసి బ్రాడ్ డెడ్ అంటే హాస్పిటల్కి వచ్చేలోపే ప్రాణం పోయింది అని చెప్పే సందర్భంలో డాక్టర్ ఇలా అంటాడు, ఇంకొంచెం సేపు, ఇంకో కొన్ని నిమిషాలు ముందొచ్చుంటే ప్రాణాలు కాపాడి ఉండేవాళ్ళం. అంటే దాని అర్థం ఏంటంటే గోల్డెన్ అవర్లో మీరు వచ్చి ఉంటే అనే మాట. అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషం కూడా విలువైందే. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అనగా అత్యవసర చికిత్స అవసరమైన రోగికి మొదట గంట ఆ వ్యక్తి యొక్క ప్రాణాలను కాపాడడానికి చాలా కీలక పాత్రను పోషిస్తాయి. గోల్డెన్ అవర్ ఎందుకు ముఖ్యము అంటే మన బ్రెయిన్, మన మెదడు రక్త ప్రసరణ లేకుండా, పోషకాలు లేకుండా 4 నిమిషాలు, 5, 6 నిమిషాల లోపు కన్నా ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. ఆక్సిజన్ అందక కణాలు క్రమంగా చనిపోతాయి, శాశ్వత వైకల్యం వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా వెంటనే గుండెపోటును మనం గమనించినప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం, నొప్పి రావడం, శ్వాస తీసుకోవడంలో కష్టం అనిపించటం, లెఫ్ట్ షోల్డర్లోకి ఎడమ భుజంలోకి నొప్పి రావడం, దవడలోకి నొప్పి రావడం, విపరీతమైన చెమటలు పట్టడం, వామిటింగ్ సెన్సేషన్, వాంతులు అవడం, ఈ లక్షణాలు బహుశా గుండెపోటు కావచ్చు. వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి. రక్తస్రావం, తీవ్రమైన రక్తస్రావం జరిగినప్పుడు ఎక్కడైతే రక్తస్రావం జరుగుతుందో మనం అక్కడ ఒత్తిడిని కలుగజేసి మనం చేయగలిగితే ఆపడానికి అవకాశం ఉంది. గోల్డెన్ అవర్ అంతా కూడా రోగి యొక్క ప్రాణాలను కాపాడడానికి, అత్యవసరమైన చికిత్స అందించడానికి ప్రాముఖ్యమైన మొదటి గంట అని అర్థం. ఏ సందర్భాల్లో గోల్డెన్ అవర్ అవసరం? నేను చెప్పినట్లుగా బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్స్, రోడ్ యాక్సిడెంట్స్. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్స్లో ఇంకా ఎక్కువ మెదడు, గుండె దెబ్బతినకుండా సకాలంలో చికిత్స అందించగలిగితే రోగి ప్రాణాలను నిలపచ్చు. రోడ్ యాక్సిడెంట్స్లో తీవ్రమైన గాయాలైనప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి, ఆలస్యం చేయకుండా. ఒకవేళ విపరీతమైన రక్తస్రావం జరుగుతుంటే మనం ఆ రక్తస్రావాన్ని ఆపగలిగితే ఒత్తిడిని కలుగజేసి ఆపడానికి అవకాశం ఉంది. ఇంకా కొన్ని పరిస్థితులు, పాము కాటు, చాలామంది ఆర్గనోపాస్ఫరస్ కాంపౌండ్స్ను అంటే ఆత్మహత్య ప్రయత్నం చేసేటప్పుడు పురుగు మందులు సేవించడం, ఈ పరిస్థితులు గమనించిన ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి తీసుకువెళ్ళడం. ఇలా తీసుకువెళ్ళడం ద్వారా రోగి ప్రాణాలను నిలపడానికి అవకాశం కలుగుతుంది. రక్తస్రావం జరగకుండా, ఒకవేళ రక్తస్రావం జరిగితే వెంటనే మొదటి గంటలో రక్తాన్ని ఎక్కించటం, శాశ్వతమైన అంగవైకల్యం నుండి శరీరాన్ని కాపాడచ్చు. గోల్డెన్ అవర్లో ఏం చేయాలి? ప్రమాదం జరిగిన వెంటనే రోగి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాడు అన్నప్పుడు అంబులెన్స్ని పిలవాలి. ఒకవేళ రోగి స్పృహలో ఉంటే ధైర్యం చెప్పాలి, లేదా కృత్రిమ శ్వాస అందించడానికి మనం ప్రయత్నం చేయాలి. సిపిఆర్ అవగాహన ఉంది కదా. రోగికి
గుండె మీద ఒత్తిడిని కలగజేయడం ద్వారా మనం గుండె తిరిగి కొట్టుకునేటట్టు సహాయపడవచ్చు. అవసరమైన ప్రాథమిక చికిత్స తెలిస్తే చేసి వెంటనే మొదటి గంటలో హాస్పిటల్కి తీసుకెళ్లడం ద్వారా రోగి ప్రాణాన్ని కాపాడచ్చు. కాబట్టి గోల్డెన్ అవర్ అనేది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని ఉండాలి. ముఖ్యమైన అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం. ఎందుకంటే ఏదో సమయంలో మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ప్రమాదంలో ఉండడం ఒకవేళ మనం చూసినప్పుడు ఈ గోల్డెన్ అవర్ గురించి మనం అవగాహన తెచ్చుకుంటే మనం రోగి ప్రాణాలను కాపాడవచ్చు. అందుకే రోడ్డు ప్రమాదంలో గాయపడి పడిపోయి ఉన్న వారిని చూసి మనం పక్కకి వెళ్ళకూడదు. భయపడకుండా వారికి సహాయం చేయాలి. ఒకవేళ అంబులెన్స్ పిలవగలిగితే పిలవాలి, అంబులెన్స్కి దారివ్వాలి, ప్రాథమిక చికిత్సపై అవగాహన పెంచుకోవాలి. సిపిఆర్, మౌత్ టు మౌత్ ఒక్కొక్కసారి అవసరమైతే శ్వాస ఇవ్వడం, అంటే ప్రాణాలు నిలపడానికి భయపడకుండా సహాయం చేయాలి. అందుకే దీన్ని ఏమన్నారంటే గోల్డెన్ అవర్, బంగారు గడియ. రోగికి ఈ బంగారు గడియలో ప్రాణాన్ని కాపాడడానికి అవకాశం ఉంది.